ప్రస్తుతం మనతోని సత్యనారాయణరావు గారు ఉన్నారు, మాజీ జిల్లా అధ్యక్షులు. నమస్తే సార్. సార్, అంజన్న పాదయాత్ర ఎలా జరుగుతుంది, జరగబోతుంది? ఈ యొక్క పాదయాత్ర కార్పొరేషన్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే రాబోయే ఎన్నికలలో గ్రామ పంచాయతీలో అత్యధిక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, తర్వాత కార్పొరేషన్ కైవసం చేసుకొని, అట్లే మున్సిపాలిటీలలో కైవసం చేసుకొని, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీలు సర్పంచులు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికైనట్టయితే తప్పకుండా అంజన్న అమ్మవారి ఆశీస్సులతోని అంజన్న ఆశీస్సులతోని ఎక్కువగా గెలిచినట్టయితే తప్పకుండా పాదయాత్ర చేసి మీ మొక్కు చెల్లించుకుంటామని మరి గౌరవ మంత్రివర్యులు మొక్కుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఒక ఒంటి చేత్తో తను మొత్తం గ్రామాలలో కానీ నగరంలో తను పాదయాత్ర చేసి మరి ఈరోజు అత్యధిక సర్పంచులను, తర్వాత కార్పొరేషన్ కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మరి చాలామంది కౌన్సిలర్లను కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులతోని అంజన్న ఆశీస్సులతోని మరి ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలోనే కరీంనగర్ కార్పొరేషన్ని మరి ప్రత్యేకంగా కైవసం చేసుకోవడం వల్ల వారికి మొక్కినటువంటి మొక్కులను తీర్చుకోవడం కోసం గాను రేపు ఈ యొక్క అంజన్న ఆశీర్వాద పాదయాత్రను చేపట్టడం జరుగుతుంది. ఎట్లా మీరు దిగ్విజయం చేయాలనుకుంటున్నారు? ఈ యొక్క యాత్ర రేపు ఉదయం 7 గంటలు మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమై పాదయాత్రతో ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వాళ్ళందరూ కూడా పాదయాత్రలో దాదాపు ఒక 10,000 సంఖ్య తక్కువ కాకుండా ఈ పాదయాత్రను మరి మహాశక్తి ఆలయం నుండి కొండగట్టు వరకు నడుచుకుంటూ పోయి ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేయాలనుకుంటున్నాం. దీనికి గాను చాలామంది యాత్ర పత్రికలలో చూసి చాలామంది స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఈ యాత్రలో మా వంతు సహాయాన్ని కూడా మేము చేస్తాం. మేము కూడా దైవ దర్శనం కోసం మీతో పాటు వస్తాం. కాబట్టి మాకు వీలైనంత అటు మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర పళ్ళు కానీ, భోజనం కానీ మా వంతు కర్తవ్యంగా మేము సమర్పించుకుంటాం. అంజన్న ఆశీర్వాదాలు మాకు కూడా ఉండాలి అని చెప్పి వారు స్వచ్ఛందంగా కానీ వేలాది మంది వచ్చే అవకాశం